మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఈ పెళ్లి అనుకున్న దగ్గర నుంచి ప్రతిరోజు ఏదో ఒక భయం మనల్ని వెంటాడుతూనే ఉంది. అడుగు ముందుకు వేయగలమా అని ఒక్కోసారి నేనే అనుకున్నాను. కానీ అలా బాధపడిన ప్రతిసారి నా కూతుర్ని తలుచుకున్నాను. మేం చేస్తుంది తప్పు కాదు అని నువ్వు అనుకుంటే మమ్మల్ని ముందుకు నడిపించు అనుకున్నాను. మనం ఏ రోజు కోసం అయితే ఇన్నాళ్ళు ఎదురు చూసామో ఆ రోజు రానే వచ్చింది. ఏ శుభకార్యమైతే జరగాలని గురువుగారు చెప్పారో ఆ శుభకార్యం కొన్ని గంటల్లోనే జరగబోతోంది. ఇకనైనా ఈ ఇంట్లో మళ్ళీ పాత రోజులు వస్తాయని ఆశిస్తున్నాను. తప్పకుండా వస్తాయండి. మీరందరూ మంచి మనసుతో ఈ కళ్యాణం జరిపించాలనుకున్నారు. మా నీలిమ ఎన్ని రోజులు మీ ఇంట్లోనే ఉన్నా ఈ రోజు నుంచి ఈ ఇంటి కోడలుగా మీ ఇంటి పేరుతోనే ఉంటుంది. ఈ ఇంటి మనిషిగా మారిపోతుంది. తన జీవితంలో ఇదొక మర్చిపోలేని మధురానుభూతి అవుతుంది. మనందరం మాట్లాడుకుంటున్నాం సరే, ఇంతకీ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎక్కడా? ముందు వాళ్ళని ముస్తాబు చెయ్యాలి. అసలు పెళ్లి అనేది ఎప్పుడు జరుగుతుందా అని ఎదురు చూసాం. తీరా ఆ రోజు వచ్చేసరికి కాలు కదపడానికి సమయం ఉండదు, చెయ్యి కడుక్కోవడానికి సమయం ఉండదు. మొత్తం గడిచిపోతూనే ఉంటుంది. ఏది మర్చిపోకుండా అనుకున్నది అనుకున్నట్టుగా జరగాలి. బామ్మ, ఆ విషయంలో సందేహమే లేదు. అన్నీ మేము సమకూర్చేశాం. అవును బామ్మా, పెళ్లి ఇంట్లోనే జరుగుతుంది కాబట్టి ఎక్కడా ఏ లోటు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయాయి. ఇంతకీ వాళ్ళిద్దరెక్కడా? అదిగో వస్తున్నారు. రా తల్లి రా. రా కార్తీక్. రే కార్తీక్, ఇక దేని గురించి ఆలోచించుకో. భానుని మనం ఎవ్వరూ మర్చిపోలేదు. తను ఎప్పటికీ మన ఊహల్లోనే ఉంటుంది. తన జ్ఞాపకాలు మనం ఉన్నంతకాలం మనతోనే ఉంటాయి. తను లేదు అనను, అలాగని మర్చిపోమని చెప్పను. కాని నీ జీవితంలోకి ఇప్పుడు నీలిమొస్తోంది. అది మాత్రం మర్చిపోవద్దని చెప్తున్నాను. ఈ పెళ్లితో మీరిద్దరూ ఒకటవుతారు. కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు. అది ఆనందంగా ఉండేలాగా ఇదిగో మీరే చూసుకోవాలి. చూడు నీలిమా, ఎన్నో అపోహల్ని దాటుకుని ఈరోజు నువ్వు పెళ్లిపేట లెక్కబోతున్నావు. ఈ క్షణంలో గతంలో ఉన్నటువంటి అపోహలన్నీ కూడా నువ్వు మర్చిపోవాలి. ఇంక నీ ఊపిరి, శ్వాస, ధ్యాస అన్నీ ఇక నా కొడుకు కార్తీకే కావాలి. అప్పుడే నీ జీవితం అందంగా ఉంటుంది. ప్రయత్నిస్తానంటీ. మీ కుటుంబం సంతోషంగా ఉండటం కోసం, కార్తీక్ని హాయిగా ఉంచటం కోసం నేనేం చేయాలో తప్పకుండా అదంతా చేస్తాను. నా వల్ల ఎవ్వరూ బాధపడే రోజు రాకూడదని నేను కోరుకుంటున్నాను. దానికోసం నేను ఎంత బాధపడ్డానికైనా వెనకాడను. బాధేంటమ్మా? నీలిమా, ఈరోజు నీ పెళ్లి. నువ్వు పెళ్లి కూతురివి, కళకళలాడుతూ ఉండాలి. కళ్యాణంలో అదే అందం, అదే ఆనందం కూడా. సరే, ఇలా మాట్లాడుతూ కూర్చుంటే కుదరదు. ముందు మీ ఇద్దరు ముస్తాబ్ అవ్వాలి. వెళ్ళి పెళ్లి బట్టలు మార్చుకోండి. వెళ్ళండి. పదండి. రామ్మా, వెళ్ళండి. పదండి. పద. పద కార్తీక్. అమ్మయ్యా. ఇంకాసేపట్లో రాధని హాస్పిటల్కి తీసుకువెళ్లాలని తమ్ముడు ప్రయత్నిస్తాడు. ఈ ఇంటి నుంచి అందరూ కలిసికట్టుగానే వెళ్దామని అమ్మ కూడా అంటుంది.
అందరి సమక్షంలో రాధని తప్పించలేను. ఎలాగైనా సరే రాధను ముందే ఒంటరిగా బయటకు తీసుకెళ్ళాలి. ఆ రుద్రప్పకి అప్పగించాలి. ఏం చేయాలి? ఎలా తప్పించాలి? ఒకే ఒక్క అవకాశం నాకు కావాలి. ఆ అవకాశం ఎలా ఉండాలంటే నా తమ్ముడి కంటి నుంచి మాయం చేసినట్టుగా రాధని తీసుకెళ్ళాలి. అమ్మ దృష్టి నుంచి దూరం చెయ్యాలి. ఇటు సత్య లేకుండా చూసి రాధని ఒంటరిగా బయటికి తీసుకెళ్ళాలి. ఎలా? సత్యా, సత్యా, వస్తున్నానమ్మమ్మా. ఏంటమ్మమ్మా? సత్య, మీ మామయ్యేడి ఎక్కడ కనిపించడం లేదు? ఇందాక నువ్వు పూజ చేసుకుంటూ ఉంటే డిస్టర్బ్ చేయడం ఎందుకు అని చెప్పలేదు. భార్గవిని ఆదిత్యని తీసుకురావడానికి వెళ్లారు. రాధని హాస్పిటల్కి తీసుకెళ్లాలి కదా. అదడుగుదామనే కిట్టే కోసం చూస్తున్నాను. వెళ్ళాడు కదా, వచ్చేస్తాడులే. అన్నట్టు హాస్పిటల్లో ఉండాలి కాబట్టి తనకు ఏమేం కావాలో అవన్నీ నువ్వే రెడీ చేసి పెట్టు. ఈలోగా మిగిలిన విషయాలు నేను చూస్తాను. అవును, మీ నాన్నెక్కడా? నాన్న కూడా కార్లో పెట్రోల్ ఫిల్ చేయించడానికి వెళ్లారమ్మమ్మా. సరే, మంచిది. అవకాశం దొరికింది. ఇంతకు మించిన ఛాన్స్ ఇంకొకటి ఉండదు. అమ్మ తన పనిలో ఉంది. సత్య సామాలు సర్దే పనిలో ఉంది. తమ్ముడు ఆయన ఇంట్లో లేరు. రాధనిప్పుడు ఆ గీత దాటిస్తే తన తలరాత మారిపోతుంది. నాన్న, ఈరోజు నువ్వు లోకాన్ని చూస్తావని భార్గవి చెప్పింది. ఎన్ని రోజులు అమ్మ కడుపులో ఉన్న నువ్వు ఈ రోజు అమ్మని చూడబోతున్నావు. నేను కూడా నిన్ను చూడబోతున్నాను. నువ్వు పుట్టిన క్షణంలోనైనా నా గతం నాకు గుర్తొస్తే నీ భవిష్యత్ ఏంటో నాకు అర్థమవుతుంది. లేదా నీకు ప్రాణం పోసే క్రమంలో నా ప్రాణమే పోతే నువ్వు మాత్రం అమ్మ నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయిందని అనుకోకు. మురారి గారు నిన్ను తన కళ్ళల్లో పెట్టుకుని పెంచుకుంటారు. నేను చూపించే ప్రేమని కూడా ఆయన నీకు చూపిస్తారు. అమ్మ నాన్న తనే అయ్యి నిన్ను పెంచుతారు. ఈ అమ్మ మీద ఎప్పుడు కోపాన్ని పెంచుకోకు. నువ్వు నీ బిడ్డ ఇద్దరూ ఈ రోజుతో ఈ లోకం వదిలి వెళ్ళిపోతారు. లోకాన్ని చూడకుండా వాడు నీ కడుపులో నీతో పాటు తోడుగా పరలోకానికొస్తాడు. నిన్ను పైకి పంపించే ఏర్పాట్లు నేను పూర్తి చేస్తాను. హలో, అవునా? ఎప్పుడు జరిగింది ఈ విషయాన్ని? ఇప్పుడు చెప్తే ఎలా? అయ్యో లేదు, నేను అమ్మతో ఈ విషయం చెప్పలేను. తమ్ముడికి ఇలా జరిగింది అంటే అమ్మ తట్టుకోగలదా? అమ్మ ఎంత భయపడుతుంది. అన్ని విషయాలు నేను చూసుకుంటాను. మీరు ఎవరికీ ఏ ఫోన్లు చేయకండి. నేను ఇప్పుడే బయలుదేరి వస్తాను. జయప్రద గారు, ఏంటండి మురారి గారని ఫోన్లో ఏదో మాట్లాడుతున్నారు? మురారి గారికి ఏం జరిగింది? ఇప్పుడు ఇవన్నీ నీకెందుకులే రాదా. ఈ రోజు నువ్వు హాస్పిటల్కి వెళ్ళాలి కదా. ఆ ఏర్పాట్లన్నీ మేము చూసుకుంటాం. ముందు నువ్వు వెళ్ళి బట్టలు సర్దుకో. నేనేం అడుగుతున్నాను, మీరేం సమాధానం చెప్తున్నారు? మీరు మురారి గారని ఫోన్లో ఎవరితోనో కంగారుగా మాట్లాడారు కదా. చెప్పండి, మురారి గారికి ఏం జరిగింది? ఏం చెప్పమంటావు? భార్గవి దగ్గరికి మురారి వెళ్తున్నప్పుడు పాము కాటేసిందట.